జయప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి. జయప్రకాష్ గారు చెప్పండి, పులి గాండ్రిస్తోందా, ఏం జరగబోతోంది? మరి మేడిగడ్డలో రేవంత్ రెడ్డి గారు సాధించబోతున్నారు ఏమైనా? సార్ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఇద్దరు మళ్ళీ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. సొల్యూషన్ ఎవరు చూడట్లేదు. సెంటిమెంట్ రాజకీయాలేనా? జనాల ఎక్స్పెక్టేషన్ ఏంటి? వాళ్ళ ప్రాజెక్ట్ పైన ఎలిగేషన్స్ ఉన్నాయి, వైబుల్ కాదు ఈ ప్రాజెక్టు, వైట్ ఎలిఫెంట్ అని ఆకునూరు మురళి లాంటి వాళ్ళు చాలా మంది న్యూట్రల్ పీపుల్ కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు దాన్ని ప్రూవ్ చేసి దాన్ని ఏ విధంగా మారుస్తారు, నాకు దమ్మగూడెం టైల్ పాయింట్ ప్రాజెక్ట్ లాంటిది ఏ విధంగా అట్లా మంచి ప్రాజెక్ట్ అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళు అసెంబ్లీలో డిస్కషన్ లో ఏం తెలిసారంటే రాజశేఖర రెడ్డి చేసిన తప్పు అని చెప్పమనండి ఓపెన్ గా. రాజశేఖర రెడ్డి గారు చేసిన బెనిఫిట్ దక్షిణ తెలంగాణకి ఎవరు చేసి ఉంటారు నాకు తెలిసి. ఆయన చేసిన ప్రాజెక్టులు వాళ్ళ ముఖ్యమంత్రి కాదా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదా, ఆయన చేసింది తప్ప ఒప్ప చెప్పమనండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేదంతా ఆయన చేసింది తప్పు అంటున్నారు. కేసీఆర్ గారికి పెద్ద ఆయుధం ఇచ్చారు. ఇప్పుడు ఆయన కరెక్ట్ గా మెడ పట్టుకున్నట్టే పట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అప్పచెప్పమని చెప్పి ఆయన చేతికి పెద్ద వజ్రం. అయితే కేఆర్ఎంబి కాదు మిత్రమా జయప్రకాష్ గారు చెప్పండి, కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ వాళ్ళకి ప్రాజెక్టులు ఇప్పిస్తే ఏదో ప్రమాదం జరిగిపోద్ది అన్నట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు నడుపుతున్నాయా? నిజంగా ఏమైనా నష్టం జరుగుద్దా? ఎగ్జాక్ట్ గా సెంటిమెంట్ రాజకీయాలు. ఇప్పుడు కేసీఆర్ వేసిన దీనికి పడిపోయారు. రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడ్డాడు. రేవంత్ రెడ్డి నల్గొండ సభ అనౌన్స్ చేయగానే ఈయన యూటర్న్ తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు లాగా మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. మొన్న అప్పచెప్పేశారు, ఇప్పుడు అప్పచెప్పమంటున్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారికి లైఫ్ ఇచ్చాడు మళ్ళీ ఆయన. అంతేనా? ఆయన రెచ్చిపోతాడు. ఇంకా అదే రేంజ్ లో తెలంగాణ మూవ్మెంట్ రేంజ్ లో రెచ్చిపోతాడు. వీళ్ళ వల్ల కాదు ఆయన ధాటికి తట్టుకోవడం. సో మొత్తం ఆయన ధాటి అయితే కనపడింది. అంటే బీఆర్ఎస్ లో జోష్ నింపడానికి ఆయన కృషి ఫలించినట్లే ఉంది. వెంకట్ గారు హైదరాబాద్. అర్థమైంది కదా, ఇప్పుడు మీరే అన్నారు కదా టీఆర్ఎస్ లో జోష్ నింపడానికి. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. మొదట లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లేకుండా బడ్జెట్ సెషన్ జరగడం అనేది జనాలలో అంత పాజిటివ్ సిగ్నల్స్ పోతలేవు. ఉన్నప్పుడు సెక్రటరీ రాలేదు, లేనప్పుడు అసెంబ్లీకి రాడేమో ఇక అన్న ఒక సిగ్నల్ పోతున్నా సరిదిద్దుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ బడ్జెట్ సెషన్ ఉండి తన వాదన వినిపిస్తే ఇంకా బాగుండేది. ఇక రెండోసారి మేడిగడ్డ దీని మీద ఒక నిష్పాక్షికమైన ఇంజనీరింగ్ రిపోర్ట్ వచ్చి జనాలు భయపడతారు. ఫస్ట్ పార్టీలను పక్కకు పెట్టండి, అది ఏంటి, అది ఉంటుందా కూలుతుందా అన్న ఒక రాంగ్ మెసేజ్ పోయింది. కాబట్టి ఉన్న ప్రభుత్వం కూడా అవి పగుల్లా లేకపోతే కొంగుళ్ళా లేకపోతే ఒకటి రెండు కొంగినా ఏం కాదు అన్నట్టు నిన్న కేసీఆర్ మాట్లాడిండు. దాని మీద నిష్పక్షపాతమైన రిపోర్ట్ ఇచ్చి ప్రజలలో ఉన్న భయాలను పోగొట్టాల్సిన అవసరం అయితే ఉంది సార్. రైట్, బాగా చెప్పారు. ఇక భిక్షమరెడ్డి గారు హైదరాబాద్ నుంచి. భిక్షమరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. డిబేట్ లో ఉన్న వాళ్ళందరికీ పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్కారం సార్. మాట్లాడండి సార్. ఇది సరే, ఇంకొకటి సార్, తిట్లు అని నేర్పింది అయితే తెలంగాణలో మన కేసీఆర్ గారే. వారిని చూసే మిగతా వారంతా నేర్చుకునేమో అనుకోవాలి. సార్ ఇప్పుడు ఈ వాటరు దీని ఒకరి మీద ఒకరు బురద చల్లుకునే బదులు దాని సొల్యూషన్ ఏందో అది చూసి చేస్తే అయిపోతుంది సార్. ఓకే, అది సరే. ఇప్పుడు కృష్ణా వాటర్ లో 50% ఇచ్చేదాకా అసలు మేము ప్రాజెక్టులు అప్పగించకూడదని ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడి చెబుతున్నాయి. అసలు ఇక్కడ ఇచ్చిన వాటర్ని వాడుకునే పరిస్థితే పూర్తిగా లేదు. అలాంటప్పుడు ఈ సెంటిమెంట్ రాజకీయాలు చేయటం మంచిదేనా? అదే సార్, ఈ సెంటిమెంట్ రాజకీయాలు కాకుండా అసలు సొల్యూషన్ ఏంటో ఇది చేస్తే బాగుంటుంది సార్. ఒకరి మీద ఒకరు బురద చల్లుకునే